ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అయితే తండ్రి కూడా విరిగిన మనసే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. అలా విరిగి నలిగిన హృదయముతో మనం ఏదైనా అడిగితే ఖచ్చితంగా తండ్రి ఇస్తాడంట. అదే కదా ఇక్కడ చెప్పింది, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అందుకే ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో ప్రతి వాక్యంలో కూడా ఫస్ట్ మీరు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులు గాని పాపం గాని వాక్యానికి వ్యతిరేకంగా ఏ విషయంలోనైనా సరే నడుచుకొని ఉంటే అదొక్కసారి ప్రార్థనలో కూర్చొని ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో తండ్రి దగ్గర క్షమాపణ అడగమని చెప్పేది అందుకేనండి. ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే మనం మనుషులం, బలహీనతలు ఉంటాయి కాబట్టి ఆ చేసిన తప్పు పశ్చాత్తాపంతో కన్నీటితో తండ్రి దగ్గర ఒప్పుకుంటే మళ్ళీ ఇక ఆ తప్పు జోలికి నన్ను ఇక వెళ్ళనివ్వద్దయ్యా, అసలు ఆ జోలికి వెళ్ళే ఆలోచన కూడా నాకు రానివ్వద్దయ్యా అని తండ్రిని ప్రతిరోజు అడగాలంట. అలా గనక అడగడం మీరు అలవాటు చేసుకుంటే ఇక తండ్రి దృష్టి మీ మీదే ఉండిద్ది. అదే కదా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. లక్ష్యం అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉండిద్ది కదా, అంటే ఒక గురి, ఒక గోల్ లాంటిది. తండ్రి మనం అట్లా విరిగి నలిగిన హృదయంతో అడిగితే ఖచ్చితంగా తండ్రి మనసంట మన మీదే ఉండిద్దంటండి. అందుకే ఒక్కసారి మీరు ప్రతిరోజు అలవాటు చేసుకోండి. ప్రతిరోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి అది అలవాటైపోద్ది. ఏదన్నా లెసన్ మనకి గుర్తుండట్లేదు, ఒకటికి 10 సార్లు చదువుతాము. ఎందుకంటే అది గుర్తుండాలని. అది గుర్తుందంటే రేపు ఎగ్జామ్ లో వస్తుంది, ఎగ్జామ్ లో రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి అనే హోప్ అనేది మనకు ఉండిద్ది కదా. అసలు ముందు నాకు మంచి మార్క్స్ రావాలంటే నేను ఫస్ట్ ఆ క్వశ్చన్ బాగా చదివి బట్టైనా సరే నేర్చుకోవని రాయాల్సిందే అని అనుకుంటాం. కానీ ఇది జీవితం అండి. అదంటే ఎగ్జామ్ అంతటితో అయిపోయింది. కానీ ఇది మన జీవితాంతం మనం బ్రతుకున్నంత కాలం కూడా ఖచ్చితంగా వాక్య ప్రకారంగా నడుచుకోమనే తండ్రి చెప్పేది. మీకు బలహీనతలు ఉన్నాయి నాకు తెలుసు, ఆ బలహీనతలు తీసివేయమని మీరు పశ్చాత్తాపంతో కన్నీటితో అడగండి. ప్రతిరోజు ఒకరోజు అడిగి ఊరుకుంటే నాకు గుర్తుండదు, అంత ఇంపార్టెంట్ కాదేమోలే అని వదిలేస్తాడు తండ్రి. ఇప్పుడు మనకే ఇంట్రెస్ట్ లేకపోతే మన లైఫ్ గురించి తండ్రి ఎందుకు పట్టించుకుంటాడు? ఫస్ట్ మన ఇంట్రెస్ట్ కదా. అయ్యా, ఇదిగో నేను ఇట్లా ఉన్నాను, ఈ వయసులో ఉన్నాను, నేను బాల్యంలో ఉన్నప్పుడు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని ఇదే వాక్యం పట్టుకొని మీ పిల్లలకి నేర్పించండి. అదే వాక్యంతో తండ్రిని ప్రార్థించమని. అంతకన్నా వాళ్ళకి ఏమొద్దు. నువ్వు మంచి తెలివితేటలు ఇమ్మని దేవుని అడుగు, మంచి ఎగ్జామ్స్ మంచిగా రాయాలని అడుగు, జ్ఞానం అడుగు, అదే వద్దండి. అసలు ఫస్ట్ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా తండ్రి ఇచ్చేస్తాడు. ఇక అంతే, ఇవ్వకుండా ఉండడు. అలాగే యవన కాలంలో ఉన్నప్పుడు యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు, నా కాడిని మోయట నరునికి మేలు అని తండ్రి వాక్యం చెప్పింది. ఎందుకంటే ఇందుకే మనం యవనలో ఉన్నప్పుడు ఇదే వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు అడిగితే ఖచ్చితంగా మీలో ఉన్న నెగిటివ్స్ అన్ని ఒక్కొక్కటి పాజిటివ్ చేస్తూ ఉంటాడు, తీసేస్తాడు. ఇక వాక్య ప్రకారంగా నడుచుకోకుండా ఏ విషయంలోనైనా పడిపోతుంటే సరిచేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే మనం అడుగుతున్నాం, వాక్య ప్రకారం నడుచుకోవాలని ఆశగా అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అలక్ష్యము చేయడండి. అలాంటి ప్రార్థననే, అలాంటి మనసునే అలక్ష్యము చేయడు తండ్రి. కానీ మనం అడగట్లేదు. అడిగితే ఖచ్చితంగా అట్లా ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో అయ్యా, నేను ఈ వయసులో ఉన్నాను, ఈ వయసులో నేను ఎలా ఉండాలో మీరు వాక్యం ద్వారా నాకు చెప్పారు, ఆ ప్రకారంగా నడుచుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ నా వల్ల కావట్లేదు అని అడగండి. ఇదే ప్రార్థన పెట్టండి. మనం దారి తప్పిపోకుండా చూసుకుంటాడు. మనం ఏం చదవాలి అనేది తండ్రి నిర్ణయించి పెడతాడు. మనం ఎక్కడ ఎగ్జామ్ రాయాలి, ఏ జాబు మనకి రావాలనేది తండ్రే నిర్ణయించి పెడతాడు. ఎంత శాలరీ రావాలి, ప్రతిదీ కూడా తండ్రి చేతుల్లోనే ఉండిద్దండి. కానీ మనం అడగాలి ఫస్ట్. విరిగి నలిగిన హృదయంతో తండ్రిని అడగడం నేర్చుకోండి. అందుకే ఇప్పుడు ఒకరి హృదయం అందు ఏముందో మరొకరు తెలియదు కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళ హృదయంలో ఏముందో మనకు తెలియదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండు తీసుకోండి, అది చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా, అసలు చూడంగానే అబ్బా ఎంత బాగుంది అనిపించేదిగా ఉందనుకోండి. సరే బాగుంది కదా అని మనం కట్ చేసాము. కట్ చేసిన తర్వాత లోపల అది పాడైపోయి చాలా పురుగులు పట్టుందనుకోండి, మనకు ఎలా అనిపించింది? అరే ఇదేంటి, పైకేమో ఇంత చక్కగా ఉంది, అసలు కళ్ళకి ఇంపుగా ఉంది, ఇంత నీట్గా ఉంది, కానీ లోపల కోసి చూస్తే ఏంటి ఇన్ని పురుగులు ఉన్నాయి, చిచ్చి అనిపించింది కదా. అలాగే మన హృదయంలో ఏముందో, మన తలంపుల్లో ఏముందో మనకు తెలియదు. ఒక్కోసారి అది మన హృదయాన్ని నలగొట్టుకుంటా ఉంటే అప్పుడు మనకు అర్థమైంది, ఓహో ఈ విషయంలో నేను వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నాను, ఈ విషయంలో నేను వాక్యాన్ని అనుసరించట్లేదు అని మనకి అప్పుడు తెలుస్తా ఉండిద్దంట. ఎప్పుడు విరుగుతా ఉంటే మన హృదయం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగడం స్టార్ట్ చేస్తే తండ్రి మనం చేసిన తప్పులు ఒక్కొక్కటి గుర్తు చేస్తా ఉంటాడండి. ఎందుకంటే పలానా తప్పుకి క్షమాపణ అడగలేదు, ఇక్కడ అప్పుడు ఇలా చేసింది, క్షమాపణ అడగలేదంటే అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని క్షమాపణ అడిగేసి మళ్ళీ ఇక ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉంటే అప్పుడు మన హృదయం ఒక వైట్ పేపర్ లాగా అయిపోయింది, ఒక్క మచ్చ కూడా ఉండదు. అందుకే ఇశ్రాయేలీలు కూడా 20 రోజుల్లో వెళ్లాల్సిన వాళ్ళు కనాను దేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి వెళ్ళడానికి? మనకు తెలుసు కదా. 40 సంవత్సరాలు అడవిలోనే తిరుగుతానే ఉన్నారు. అయితే అప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. అరే ఎందుకని ఇంత, అసలు 20 రోజుల్లో వెళ్లాల్సిన మేము ఇన్ని సంవత్సరాలు, తరాలు గతించిపోతున్నాయి, 40 సంవత్సరాలు ఎందుకు ఇట్లా ఇక్కడెక్కడే తిరుగుతున్నాము అని ఆలోచించుకోలే వాళ్ళు గనక ఆలోచించడం మొదలు పెట్టినట్టయితే ఖచ్చితంగా తండ్రి ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారో వెంటనే ఆ నెక్స్ట్ డేనే తీసుకెళ్లేవాడు. అంత శక్తి మన తండ్రికి లేదా అండి? ఖచ్చితంగా ఉంది. మన తండ్రికి మాత్రమే ఉంది ఆ శక్తి. కానీ ఆ రియలైజేషన్ అనేది రావాలనే తండ్రి కొన్ని సమస్యలైనా కొన్ని శ్రమలైనా మనకి పంపించేది అందుకే, ఉంచేది అందుకే. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు సిస్టర్ అంటే ప్రార్థన చేయడం కాదు, అసలు ఏ విషయంలో తప్పిపోతున్నారో అది చూసుకోమని. అయితే 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగారు. ఆ 40 సంవత్సరాల్లో ఎంతో మంది చనిపోయారు కదా, కొన్ని తెగుళ్ళు వచ్చాయి. మెయిన్ వాళ్ళు చేసింది తప్పిందంటే మనకు తెలుసు, దేవుని మీద సణిగారు. అసలు అంత హింసించిన, అన్ని శ్రమలు, అంత బాధ పెట్టిన మండు టెండలో తిన్నా తినకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగాకపోయినా ఖచ్చితంగా పనిలోకి రావాల్సిందే, ఆ మట్టిలో పని చేయాల్సిందే, మట్టి తొక్కాల్సిందే, పని ఇటుకలు చేయాల్సిందే, మళ్ళీ కట్టడాలు కట్టాల్సిందే, బరువులు మొయ్యాల్సిందే. అంత కఠినంగా చూసిన వాళ్ళ దగ్గర నుంచి తండ్రి ఎంత ప్రేమ గల తండ్రి, జాలి గల తండ్రి, కనికరం గల తండ్రి వారి మీద జాలిపడి మరలా మోషేని పంపించి వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడే అసలు దేవుని గొప్పతనం ఎందు వాళ్ళు తెలుసుకోవాలని, అటు ఈజిప్ట్ వాళ్ళు ఇటు ఐగుప్తీలు తెలుసుకోవాలని 10 రకాల సూచనలు అక్కడ చేస్తారు కదా, చేపిస్తాడు కదా తండ్రి. అయినా సరే వాళ్ళు గ్రహించారా? అందుకేనండి తండ్రికి మనసు నొచ్చుకునేది. అందుకే ఇప్పుడు మీకు కూడా ఎన్నో విషయాల్లో తండ్రి సహాయం చేసుంటాడు, ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఫలానా టైంలో నాకు అది అవసరమైనప్పుడు ఆ అవసరం తీరిందంటే అది దేవుని కృప. ఫలానా వాళ్ళు అనుకోకుండా వచ్చి నాకు సహాయం చేశారంటే తండ్రి పంపించాడు, తండ్రి ఇచ్చిన మనసే అది అని మనం ఎప్పుడైతే దేవుని గురించి తండ్రి చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటామో, ఎన్ని సమస్యలున్నా సరే ఇన్ని మేలులు చేసిన తండ్రికి ఇవి తీసేయడం ఒక లెక్క కాదు, ఖచ్చితంగా తీస్తాడు. అయితే నేనే ఏదో విషయంలో జారిపోతున్నాను అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవడం ప్రతిరోజండి, ఇది 1 రోజు 2 రోజులో, 1 సంవత్సరమో 2 సంవత్సరాలతో అయిపోయేది కాదు. ప్రతి దినం పరిశీలన చేసుకోవడం మీరు గనక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏ దారిలో పోతున్నారో, ఏ విషయంలో వాక్య ప్రకారం నడవకుండా జారిపోతున్నారో మీకు తెలిసేలా చేస్తాడు తండ్రి. ఆ దాన్ని బట్టి ఆ తప్పు మీరు తెలుసుకొని తండ్రి పాదాల దగ్గరకు వచ్చి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపపడి తండ్రిని క్షమాపణ అడిగి, అయ్యా మళ్ళీ నేను ఆ పాపంలోకి నన్ను పడనివ్వద్దు, నా చెయ్యి విడిచిపెట్టొద్దు అని బ్రతిమలాడితే ఖచ్చితంగా తండ్రి మనల్ని అలక్ష్యము చెయ్యడు అని తండ్రి చెప్తున్నాడు.
అయితే ఇంకొక ఉదాహరణ లూకాసు వార్త 22వ అధ్యాయం చూస్తే 22వ అధ్యాయం 33వ వచనం. పేతురు గారు చెప్తాడు కదా, యేసు ప్రభు వారిని సైనికులు వచ్చి బంధించేటప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, అయ్యా పేతురు గారు ఏం చెప్తారు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పాను. అయితే పేతురు మనసులో ఏముందో పేతురు గారికి కూడా తెలియలేదు కదా. పేతురు గారి హృదయంలో ఏముందో ఆయనకే తెలియలా. ఏదో మాట వచ్చింది కదా అని అనేశాడు. కానీ తర్వాత వెంటనే తండ్రిని ఎరగనని 3 సార్లు అబద్ధమాడాడని మనందరికీ తెలుసు కదా. అప్పుడు అబద్ధమాడిన తర్వాత అర్థమైంది, ఓహో ఇది నా మనసు, అసలు రియల్ హృదయం ఇది నాది, నేను పైకి మాట్లాడేది కాదు, నా హృదయంలో ఇది ఉంది, దేవుని మీద ప్రేమ లేదు, తండ్రి మీద నిజంగా నాకు ప్రేమ లేదు కదా. కానీ గబగబా అయితే మాట్లాడేశాను గాని ఇది కదా నా హృదయం. అయ్యో ఎంత ఘోరమైన హృదయాన్ని నేను కలిగి ఉన్నాను, ఎంత ఘోరమైన మాట నేను పలికి ఉన్నాను. నా తండ్రి నాతో నన్ను ఎంత ధైర్యపరిచి నాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇంత ప్రేమించిన తండ్రిని ఎరగనన్నానంటే నా హృదయం ఎంత చెడిపోయింది. ఇదే కదా నా హృదయం. నేనేదో పైకి మంచివాడిని అనుకుంటున్నాను, తండ్రిని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అసలు విషయం అసలు హృదయం ఇది కదా నాది అని ఎంత పశ్చాత్తాపడ్డాడు కదండి. శోధనలో పడితే కానీ అప్పుడు పేతురు గారికి అర్థం కాల. అందుకే మీరు కూడా ప్రతిరోజు కూడా మీ హృదయంలో ఏముంది, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాక్య ప్రకారం నేను చెప్పేది వాక్య ప్రకారంగానే నడవాలి, వాక్యం అనుసరించే మనం జీవించాలి. లోకంతో మనకు సంబంధం లేదండి. లోకం అంతా ఎటైనా పోనివ్వండి, మనం మాత్రం దేవుని మాట చొప్పునే నడుచుకోవాలన్నదే దేవుని సంకల్పం. ఇక దేవుని ఆజ్ఞ అదే. లోకంతో మనకు అనవసరం. వాళ్ళేదో అప్డేట్ అవుతున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఆ స్టైల్ ఫాలో అవుతున్నారు, ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అస్సలు అదంతా మనకి లోకాన్ని పౌలు గారు ఎలా చూశాడు, పెంటగా చూశాడు కదా. అలా ఉండాలి మనకు కూడా. అలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం అనుకొని ఆ ప్రకారంగా నడుస్తామో అది విరిగి నలిగిన మనసు, హృదయం, ఖచ్చితంగా తండ్రి ఇక మన హృదయంలోకి వస్తాడు, మన గృహాల్లోకి వస్తాడు. ఏ సమస్య రాకుండా తండ్రి కాపుదల మన గృహం చుట్టూ వేస్తాడు. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువును యెషయా ప్రవక్త చూశాడు కదా. చూసినప్పుడు యెషయా ప్రవక్త అంటే అసలు ఎంత గొప్ప ప్రవక్త, ఎంత మందికి మాదిరి, ఎంత గొప్పగా ఆశీర్వదించాడు తండ్రి. ఒక ప్రవక్త అంటే ఇక ఒక రాజు లెక్కే కదా. అయితే ఆయన కూడా ఎంత పవిత్రంగా ఉండేవాడు, ఎంత పరిశుద్ధంగా జీవించిన మనిషి. అలాంటి మనిషి కూడా అత్యున్నత సింహాసనం మీద తండ్రి ఆసీనుడై కూర్చున్నప్పుడు ఒక మాట అంటాడు అక్కడ, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించానయ్యా. అంటే మీ వాక్య ప్రకారం నేను నడుచుకోలేదే. మరి ఏ విషయంలో ఆయన అట్లా రియలైజ్ అయ్యాడు, అపవిత్రమైన పెదవులు గలవాడనంటే ఏ మాట మాట్లాడాడో మనకైతే తెలీదు. కానీ ఎలీషా గారు అంత గొప్ప ప్రవక్త అయినా కూడా ఆ సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న తండ్రిని చూసినప్పుడు, అయ్యో నేను ఘోరమైన పాపినే, నేను అపవిత్రపు పెదవులు గలవాడను కదా అని పశ్చాత్తాపడ్డాడండి. మరి అంత గొప్ప ప్రవక్తే అంత పశ్చాత్తాపడితే మనమెంతండి, మనమే పాటి వాళ్ళం. మనకు నోరు తెరిస్తే ఎన్ని మాటలు, ఎంత భయంకరమైన మాటలు. అది భార్య మీదైనా కావచ్చు, బిడ్డల మీదైనా కావచ్చు, స్నేహితులు కూడా. చతుర్లు కూడా ఆడకూడదని బైబిల్లో ఉంది కదా. చతురోక్తులు పలకూడదని చతుర్లు ఆడుతూ ఉంటారు, అది పెద్ద గొప్పగా ఫీల్ అవుతారు. అసలు చతురోక్తులు కూడా వాడకూడదని బైబిల్లో ఉంది. చతుర్లు ఆడకూడదు, అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి అన్నట్టే ఉండాలి మనం. అసలు ఇట్లా వీళ్ళందరిని చూసుకుంటే అసలు దేవుని సన్నిధిలో మనకి కనీసం అడుగు లోపలికి పెట్టేంత అర్హతన్నా ఉందా? అసలు ఎంత అల్పమైన వాళ్ళం మనం. అంత గొప్ప యెషయా ప్రవక్తే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించితిని కదా అని అంతగా రియలైజ్ అయినప్పుడు ఆయన ఏ తప్పు చేయలేదు. అయినా సరే నేను చేసే ఉంటాను, ఏదో విషయంలో నేను చేసే ఉంటాను, ఎంత గొప్ప మిమ్మల్ని నేను చూడలేనయ్యా, ఆ సింహాసనం మీద ఆసీనుడైన మిమ్మల్ని, మీ తేజో మహిమను నేను చూడలేను, అంత పవిత్రత నా దగ్గర లేదు, అంత పరిశుద్ధులను కాను అని
ఆయనే అంత భయపడితే అసలు మనం ఎంతండి? ప్రార్థన అంటే అసలు ఎంత గబగబ గబగబ చేసేస్తాం గాని భయం అనేది ఉండాలి ఫస్ట్. ఎందుకంటే మనమేం నీతిమంతులం కాదు, మనమేం పరిశుద్ధులం కాదు. మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. పేతురు గారు అనుకున్నారు, అమ్మో నేను ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాను, ఎప్పుడు తండ్రి ఎక్కడుంటే క్రీస్తు వారు నేను అక్కడికే వెళ్తాను, ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నాను, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇట్లా ప్రతి విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కనీసం తండ్రి పేరు పలికే అర్హత కూడా మనకు ఉండదండి. నాకు అందుకే భయం వేసింది. అసలు దేవునికి మనస్ఫూర్తిగా పేరు పలకలన్నా కూడా ధైర్యం సరిపోదు. అయితే అలాగే యోబు గారు కూడా చూస్తే మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే నిజంగా వాస్తవానికైతే దేవుని మనుష్యుడే ఉన్నాడు యోబు. యోబు విషయంలో సాతానుకు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అని మనందరికీ తెలుసు. అయితే అంతటి వాడైన యోబును కూడా విరగ్గొట్టాడు కదా తండ్రి. అందుకే యోబు గ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే దేవుడు నా హృదయమును కృంగ చేశాను అంటే మెత్తనిదిగా చేశాడు. మెత్తనిదంటే సాత్వికంగా మార్చేశాడు అని ఆయనే చెప్పాడు. ఇంకా నేను దేవునికి ఇంకా దగ్గర అవ్వాలంటే, ఇంకా నేను నలగాల్సిందే, ఇంకా దేవుని కృపలో నేను ఉండాలంటే, తండ్రి జాలి, తండ్రి ప్రేమ నా మీద ఉండాలంటే, పుష్కలంగా ఉండాలంటే ఖచ్చితంగా నేను నలిగిపోవాల్సిందే. నలగొట్టాడు, నన్ను విరగ్గొట్టాడు. ఇప్పుడు అర్థమైంది, నేను అసలు నా పుట్టికే పాపం, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే పెరిగాను. అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నా చుట్టూ కంచె, 2 అంచెల కంచె వేశాడు. నాకు సమృద్ధిని అంతా ఆశీర్వదించాడు, నాకు సమృద్ధిగా ఇచ్చాడు అని యోబు గారు చివరికి సాక్ష్యం, ఆయనే సాక్ష్యం ఇస్తాడు కదా చివరికి. అంటే నా హృదయాన్ని విరగ్గొట్టి ఇంకా నాలో ఎక్కడో లోపం ఉంది, అందుకనే తండ్రి అది కూడా విరగ్గొట్టేశాడు అని యోబు గారు కూడా చెప్తారు. అందుకే ఒక్కసారి మీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేయండి. కఠినమైన హృదయం ఉందా, అది మార్చుకోమని తండ్రి చెప్తున్నాడు. గర్వపు హృదయం ఉందా, అది వద్దు, గర్వం అహంకారం అనేది వద్దు అని తండ్రి చెప్తున్నాడు. ఏదైనా టాలెంట్ ఉందని మనం ఏమన్నా పైకి చూస్తున్నామా, మనం తెలివిగల వాళ్ళమని అందరు మనల్ని మెచ్చుకుంటున్నారని పైన చూస్తున్నామా? విరగ్గొట్టబడాలని విరగ్గొట్టుకోండి, విరిగి నలిగిన మనసు కావాలని తండ్రి చెప్తున్నాడు. వాక్య ప్రకారంగా నడుచుకుంటేనేనండి అది ఎంత కష్టమేం కాదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పని చేయొద్దు అంటే, అప్పుడు దాకా చేసి సడన్ గా మానేయాలంటే కాస్త ఇబ్బంది అనిపించిద్ది. కానీ మానేయాలి, నా తండ్రికి నచ్చని పని నేనెందుకు చేయాలి అని గనక మీరు మనసులో ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా మానేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉంది, 8 కల్లా ఆఫీస్కి రావాలంటే ఎన్ని గంటలకు లేస్తాం? మార్నింగ్ అలారం పెట్టుకొని, నైటే అలారం పెట్టుకొని పడుకుంటామా? 6కి పెట్టుకుంటే 6 కల్లా అలారం మోగంగా లేచి ఆ టైంలో లేవాలంటే పోనీ 5కే పెట్టుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఇంకేమైనా ప్రిపేర్ అవ్వాలేమోనని 5కే పెట్టుకుని లేచి 1 గంట చదివి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి అప్పుడు ఆఫీస్కి వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకుని 5ంటికి లేవడం అంటే చాలా కష్టం. నిద్ర చాలా పోగొట్టుకుంటాం కదా. అయినా సరే నిద్ర ఆపుకొని, ఎందుకంటే నాకు ఉద్యోగం రావాలి, ముందు నేను అసలు టైం అనేది పాటించకపోతే నాకు ఎలా ఇస్తారు, ఇంటర్వ్యూకి రానిస్తారా అని భయం ఉండిద్ది మనకి. లేచి 5 కల్లా లేచి 1 గంట ప్రిపేర్ అయ్యి అక్కడ నుంచి రెడీ అయ్యి 7 కల్లా బయలుదేరి 8 అవ్వదు 7:40 కల్లా ఆఫీసులో ఇంటర్వ్యూ దగ్గర ఉండిపోతాం అక్కడ. అది ఏదైనా సరే మన చేతుల్లోనే ఉండిద్ది. నేను చెయ్యాలి అని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా చేస్తారు. ఉద్యోగం విషయంలోనే మనకి ఇంత శ్రద్ధ ఉంటే మనల్ని సృష్టించిన తండ్రి రేపు మనం మరణించిన తర్వాత ఆయనతో, తండ్రితో ఎల్లకాలం జీవితాంతం కలిసి ఉండాల్సిన తండ్రి, అసలు తండ్రి దగ్గరికి వెళ్ళే అర్హత సంపాదించాలంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత గట్టిగా స్థిరంగా, ఇంత గట్టిగా నిర్ణయించుకోవాలి. నేను లేవాలి అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా లేస్తారు మీరు. ఎన్నో వాక్యాల ద్వారా తండ్రి హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఇదిగో ఈ విషయంలో నువ్వు జారిపోతున్నావు, ఏ విషయంలో జారిపోతున్నావో ఆ విషయంలో, ఆ జారిపోయే విషయాన్ని, దాన్ని ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. ఆ తప్పు చేసిన తప్పు నా దగ్గరకు వచ్చి కన్నీటితో పశ్చాత్తాపపడి అది ఒప్పేసుకోమ్మా, ఒప్పుకొని మళ్ళీ ఆ పాపం జోలికి నువ్వు వెళ్ళొద్దు అని తండ్రి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఒకవేళ మనం నిజంగానే మనస్ఫూర్తిగా పాపం ఒప్పుకొని మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్లకుండా, లేదు
అసలు దానివల్లే కదా నాకు ఈ సమస్యలు వస్తుంది. అదే నేను ఆ పని చేయకుండా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే నా ఇంట్లోకి అసలు సమస్య రాకుండా చేస్తాడు కదా, నాకు సమృద్ధిగా ఇస్తాడు కదా. అంతకన్నా నేనేమి తండ్రికి కోట్లు కోట్లు ఇవ్వమని తండ్రి అడగట్లేదే, లక్షలు లక్షలు ఇవ్వమని అడగట్లేదే. నేను చేసే పని అది కూడా మంచి పనే చేయమని చెప్తున్నాడు గాని దుర్మార్గంగా ఉండమని చెప్పట్లేదు, లోకంలో పిచ్చి పిచ్చిగా బ్రతకమని చెప్పట్లేదు. లోకం అంతా అప్డేట్ అవుతుందంటే అది సాతాను చేసే అప్డేట్ కానీ నేను చేసింది కాదు అని నాకు చెప్తానే ఉన్నాడు తండ్రి. మరి లోక ప్రకారం లోకంతో పాటు నేను ఎందుకు వెళ్ళాలి? అసలు నేను వెళ్ళను, వాక్య ప్రకారమే నేను నడుచుకుంటా అని ఎప్పుడైతే మీరు అలారం పెట్టుకొని లేవాలి, నేను 3 గంటలకు లేవాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యారంటే రేపు మార్నింగ్ 8కి ఇంటర్వ్యూ అంటే 7 కల్లా బయలుదేరి వెళ్ళిపోతాము. మరి 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తే భారంగా మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే అసలు సమస్యలు ఇంట్లోకి రానివ్వకుండా చేస్తానంటే లేవలేనంటే ఇంకెట్లాగండి? ఒకసారి ఆలోచించుకోండి. అంత గొప్ప గొప్ప ప్రవక్తలే, యెషయా అంత ప్రవక్తే అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇక మనం ఆ ఒక్క విషయంలోనైనా మనం ఎన్ని విషయాల్లో అపవిత్రమైన వాళ్ళం? మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన అహం, ఇప్పుడంతా ఇగో కదా, అహంకారం, గర్వం, అసలు ఎన్ని విషయాల్లో మనం అపవిత్రులమైపోయాం. ఇవన్నీ మీరు కంట్రోల్లో ఉంచుకుంటేనే, విరిగి నలగొట్టపడితేనే ఖచ్చితంగా తండ్రి మిమ్మల్ని అలక్ష్యము చేయడు. ఖచ్చితంగా మీరు అడిగింది ఇస్తాడు, అడగంది కూడా ఇస్తాడు, మీరు ఊహించనిది కూడా ఇస్తాడు. ఇచ్చాడండి నాకు. మీకన్నా నేనేం గొప్పదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే వాక్యం అనుసరించే విషయంలో భయం వేసిద్ది, భయం కలిగి ఉంటాను. ప్రతి విషయంలో కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఈ మాట మాట్లాడొచ్చా, బైబిల్కి విరుద్ధమైన నేనేమైనా మాట్లాడుతున్నానా ఆలోచించుకొని 1కి 2 సార్లు ఆలోచించుకొనే మాట్లాడాలి. కాబట్టి విరిగి నలిగిన మనసు అంటేనే దేవునికి ఇష్టం. అలాంటి మనసు తండ్రిని ఇవ్వమని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మరొక్కసారి మమ్మల్ని గద్దించి హెచ్చరిస్తున్న దేవా, దారి తప్పిపోతున్న మమ్మల్ని ప్రభా మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మా మీద ప్రేమ చూపించిన తండ్రి. అమ్మా ఇదిగో మీరు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ అంతకన్నా ముందు మీరు చేసిన తప్పులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపపడి కన్నీటితో నా దగ్గర ఒప్పుకోండి తల్లి. విరిగి నలిగిన మనసుతో, హృదయముతో ఆ పాపాలు, తప్పులన్నీ ఒప్పుకోండి అమ్మా. మరలా ఆ తప్పు పాపం జోలికి వెళ్ళొద్దు తల్లి. ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాను, మీ ప్రార్థనకి జవాబిస్తానని ఎంత చక్కగా ఎన్ని ఎగ్జాంపుల్స్ మాకు చూపించి ఎంత చక్కగా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. ఈ మాటలు వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించండి తండ్రి. ఇప్పటి వరకు ఎలా జీవించారు నాకు తెలీదు, కానీ ఇక నుండి మాత్రం మీ మాట చొప్పున, మీ వాక్య ప్రకారమే నడవాలి, ఖచ్చితంగా నేను నడవాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిన ప్రభా, ఆ ప్రకారంగానే వాళ్ళు నడుచుకునే హృదయాన్ని, నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.